నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రాష్ట్రాలకు పన్ను ఆదాయం తగ్గినందున వాటికి ఇచ్చేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆ లెక్కన చూస్తే అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు బానే ఉన్నాయి. మరి కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన సుమారు 75 లక్షల మంది పరిస్థితి ఏంటి? వారి కుటుంబాల మాట ఏంటి? చిన్నప్పుడు పిల్లలను మరిపించేందుకు కాకి ఎత్తికెళ్ళిపోయింది ఉష్కాకి అని పెద్దవాళ్ళంటే విన్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు ఉష్ కరోనా అంటున్నాయి. మరి అది ఎత్తుకెళ్లిన ఉద్యోగాలు తిరిగి వస్తాయా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. మూసివేత బాటలో చిన్న పరిశ్రమలు, ఆశించిన ఫలితాలివ్వని ఆర్థిక చికిత్స, సాయం చేసేందుకు ప్రభుత్వాల వెనుకంజ, ఉపాధి కోల్పోతున్న ప్రజలకు అండగా ఉండేదెవరు? ఉద్యోగం ఉష్ కరోనా. 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 75 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఒక్కసారిగా నిరుపేదలుగా మారిపోయారు. ప్రజల ఆరోగ్యాలతో మాత్రమే కాదు, వారి జీవితాలతోనూ కరోనా ఎలా చెలగాటమాడుతుందో తెలుస్తోంది. చనిపోయేవారు చనిపోతున్నారు సరే, అలా కాకుండా చేయడంలో విఫలమయ్యాం. మరి ఉపాధి కోల్పోయి జీవోత్సవాలుగా మారుతున్న వారి పరిస్థితి ఏంటి? వారిని కూడా కాపాడుకోలేమా? కరోనా కష్టకాలంలో ఇదే ఇప్పుడు ఓ ముఖ్యమైన ప్రశ్నగా మారింది. దేశంలో నిరుద్యోగం కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూనే ఉంది. కరోనా నేపథ్యంలో అది మరింత అధికమైపోయింది. కరోనా మొదటి వేవ్ సృష్టించిన కల్లోలం నుంచి పారిశ్రామిక రంగం ఇంకా కోలుకోలేదు. పులి మీద పుట్రల సెకండ్ వేవ్ కరోనాను కట్టడి చేసేందుకు విధించిన ఆంక్షలు ఉపాధిపై ప్రభావం కనబరిచాయి. వివిధ వాణిజ్య వ్యాపార సంస్థలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యాయి. పట్టణ ప్రాంతాలపై ఈ ప్రభావం మరింత అధికంగా ఉంది. సుమారు నెల రోజులుగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమల్లోకి రావటం మొదలైంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పరిస్థితి. మొత్తం మీద మాత్రం ఏ రాష్ట్రంలో కూడా పలు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందేవారు, రోజువారీ కూలీలు ఇంటి నుంచి బయటకి వెళ్లి పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉపాధి కల్పించే మాకు నిర్మాణ రంగం కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది. ముఖ్యంగా చిన్న పరిశ్రమల విషయానికి వస్తే రోజువారీ ఏమైనా ఉత్పత్తి చేసే అటువంటి కంపెనీలు కేవలం తెలంగాణలో అయితే హైదరాబాదు లాంటి నగరాల్లో చిన్న చిన్న కంపెనీలు చాలా ఉన్నాయి, వందలు వేల సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద ఎత్తున 3 గంటలు 4 గంటలలో, అంటే 6 నుంచి 10 దాకా, అంటే ఇందులో ప్రయాణ సమయం కూడా కలిసే ఉంటుంది కనుక 3 గంటలు కూడా పూర్తి స్థాయిలో వారు పని చేయించుకోలేకపోతున్నారు. దానివల్ల ఉత్పత్తి మందగించింది. దాని ద్వారానే ఉద్యోగులకు జీతభత్యాలు కూడా అదే రకంగా ఇస్తున్నారు. కనుక బ్యాంకింగ్ రంగంలో కూడా ఏమైందంటే పెద్ద ఎత్తున, అంటే 12 దాకా బ్యాంకులు తెరిచి ఉంటాయి, కానీ 10 గంటలకే లాక్డౌన్ మొదలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 12 దాకా ఉంది, కానీ తెలంగాణలో 10 దాకానే ఉంది. కనుక బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా ఆ తర్వాత కొనసాగించడానికి కొంచెం కష్టంగా ఉన్నది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో చాలా వరకు ఈ కూలీలు ఆ 3-4 గంటల్లో పనిచేయడం కష్టం అవుతుంది. మళ్ళీ రవాణా కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రేపు ఉదయం దాకా అక్కడి నుంచి బయటపడడానికి వీల్లేదు. కనుక నిర్మాణ రంగం కూడా లోపటి పనులు జరుగుతున్నా కూడా బయటకు వచ్చి ఏమైనా జరిగే కార్యక్రమాలు ఆగిపోయినాయి. ముఖ్యంగా చిల్లర వ్యాపారస్తులు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పళ్ళు అమ్ముకునేవాళ్ళు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా తమ వృత్తిలో ఉంటే తప్ప 10వ 12వ సంపాదించలేని చాలా వృత్తుల వాళ్ళు దీంతో నష్టపోయారు. దేశంలో కరోనా మొదటి వేవ్ ప్రభావం ప్రధానంగా పట్టణ ప్రాంతాలపై మాత్రమే ఉండింది. సెకండ్ వేవ్లో మాత్రం కరోనా గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది. దాంతో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ డిమాండ్ మందగించింది. సరఫరా అంతరాయాల కంటే కూడా డిమాండ్ తగ్గిన ప్రభావమే వ్యాపార సంస్థలపై అధికంగా ఉంది. మొదటి వేవ్ సందర్భంలో వలస కార్మికులు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లకుండా చూశారు. దాంతో గ్రామీణ ప్రాంతాలు కరోనా వైరస్ బారిన పెద్దగా పడలేదు. ఈ దఫా మాత్రం రాకపోకలపై పెద్దగా ఆంక్షలు లేవు. దాంతో గ్రామీణ ప్రాంతాలకు సైతం కరోనా విస్తరించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయంలో 2 వంతులు సమకూరేది వ్యవసాయేతర కార్యకలాపాల నుంచే. వ్యవసాయేతర కార్యకలాపాలపై కరోనా ప్రభావం బాగా పడింది. దాంతో ఎంతో మంది గ్రామీణులు వివిధ రకాల వృత్తి ఉపాధులకు దూరం కావాల్సి వచ్చింది. వేళ గ్రామీణ ప్రాంతాలకు కావాల్సింది డిమాండ్ తగ్గిపోయింది. ఆదాయం తక్కువ కనుక బ్రతకటానికి వరకు పర్వాలేదు, కానీ ఖర్చు పెడటానికి మిగతా అవసరాలకి డబ్బు లేదు. కాబట్టి గవర్నమెంట్ గ్రామీణ ప్రాంతాలకు ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీలన్నీ కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే 50% జనం బయటకు వచ్చేస్తారు. కోవిడ్ నుంచి దేశాన్ని తట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది. అలాగే ఆరోగ్య విషయాలు కూడా హాస్పిటల్లోని కొంచెం ఎక్కువగా ఇప్పుడు పట్టణాల్లో బిల్డప్ చేస్తున్నారు. అవి గ్రామాలకు కూడా ఇస్తే గ్రామ ప్రదేశాల్లో ఖర్చులు తగ్గుతాయి. అది ఒక ఆర్థిక సహాయం పడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్లు అవి తగ్గిస్తే పట్టణాల్లో వ్యాపారస్తులకు ఉపయోగం. అందువల్ల సిమిలర్గా పల్లెటూరులో గ్రామ ప్రదేశంలో డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ అందరికీ ఇస్తే అది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొన్ని వర్గాలకి ఇస్తున్నారు, కొద్దిగా రైతులకు ఇస్తున్నారు. కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు, రిటైర్డ్ మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ప్యాకేజీలు మొదలుకి వెళ్ళాలి. సో గ్రామీణ ఏరియాస్ తట్టుకోవటానికి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ టోటల్ పాపులేషన్ గ్రామీణ ఏరియాలో చేయాలి. గ్యాస్ కనెక్షన్స్ ఎలాగ అందరికి సబ్సిడీ ఇస్తారో అలా చేస్తే ఈ కోవిడ్ నుంచి బయటికి రావటానికి ఈజీగా వచ్చి మళ్ళీ వ్యవసాయాన్ని మొదలు తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఎక్కువ ఎంఫసిస్ క్యాష్ ట్రాన్స్ఫర్ గ్రామీణ ప్రాంతాలకి ఈ పరిస్థితిలో చేయాలి. దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజుకు 2 లక్షలకు లోపుగా కేసులు నమోదవుతున్నాయి. 45 రోజుల్లో అతి తక్కువ కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. రోజుకు నమోదవుతున్న కొత్త కేసులు 1,73,000గా ఉన్నాయి. రోజుకు 4 లక్షలకు పైబడిన కేసులు వచ్చిన సందర్భాలతో పోలిస్తే పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. మొత్తం మీద కేసుల తగ్గుముఖం ప్రారంభమైంది. కాకపోతే ఈ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కేసులు పెరిగే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం జూన్ 30 దాకా లాక్డౌన్ పొడిగిస్తేనే మంచిదని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించింది. అందుకే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పొడిగించేందుకే సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీ సడలింపు సమయాన్ని కాస్తంత పెంచితే ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తం మీద లాక్డౌన్ పీరియడ్లో ఈ లాక్డౌన్ సమయాన్ని 12 దాకా పెంచుతుంది బాగుంటుంది, 12 దాకా ఉంచడం బాగుంటుంది. అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా ఉంది, తెలంగాణలో కూడా అట్లా చేస్తే బాగుంటుంది అన్న సూచనలు వస్తున్నాయి. దాంతోపాటు చిన్న తరహా పరిశ్రమలకు కూడా 6 గంటల కనుక వెసులుబాటు ఉంటే కొంత పని చేయించుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. 6 నుంచి 12 దాకా లాక్డౌన్ వెసులుబాటు ఉంటే కనుక రేపు 30 జూన్ తర్వాత మరి 30 మే తర్వాత 1 జూన్ నుంచి మరి మరొక నెల రోజులు లాక్డౌన్ విధించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇష్యూ చేసింది. ఈ సందర్భంగా లాక్డౌన్ మనకు విడుదల కాలాన్ని, లాక్డౌన్ మనకు సడలింపు కాలాన్ని 6 గంటలకు పెంచితే బాగుంటుంది. అన్ని రంగాలకు కూడా శ్రేయస్కరంగా ఉంటుందని ఒక అభిప్రాయం వస్తుంది. మొత్తం మీద చిన్న తరహా పరిశ్రమలు నడవడానికి వీలైన పరిస్థితులు వస్తాయి. దాంతోపాటు చిన్న వ్యాపారస్తులు కూడా ఒక 6 గంటలు వెసులుబాటు ఇస్తే వారు అమ్ముకోవడానికి వస్తుంది. అనవసర ప్రయాణాలు, అనవసర ఆర్భాటాలు చేస్తే పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, జనసమర్థం కూడే ఫంక్షన్లు మాత్రం కఠినంగా నియంత్రించాలి. అదే రకంగా లాక్డౌన్ తర్వాత రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు, పని లేకుండా రోడ్డు మీదకి వచ్చే వాళ్ళని కూడా కఠినంగా నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. కొన్ని రోజుల వ్యవధిలోనే 75 లక్షల మంది ఉపాధి కోల్పోవడం చిన్న విషయం కాదు. సరళీకృత ఆర్థిక విధానాలు మొదలైన తర్వాత ఇలా జరగడం ఇది రెండోసారి. ఉద్యోగాల పతనం కొన్ని రంగాలకో పరిమితం కాలేదు, అన్ని రంగాల్లోనూ కరోనా ప్రభావం పడింది. దేశంలో వివిధ రంగాల్లో వృత్తి ఉపాధులు దెబ్బతినటం కొత్తేమీ కాదు. కాకపోతే చాలా సందర్భాల్లో అవి కొన్ని ప్రత్యేక కారణాలతో కొన్ని రంగాలకే పరిమితమయ్యేవి. ఉపాధి కోల్పోయే వారి సంఖ్య కూడా మరీ భారీ స్థాయిలో ఉండేది కాదు. ఇటీవలి చరిత్రలో భారీగా ఉపాధి కోల్పోయిన సందర్భం
2007, 2009 మధ్యకాలంలో చోటు చేసుకుంది. అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటి సంక్షోభం విషయానికి వస్తే ఏప్రిల్, మే మధ్యకాలంలో దేశంలో 2 అంకెల స్థాయిలో నిరుద్యోగం చోటు చేసుకుంది. మే 16తో ముగిసిన వారానికి నిరుద్యోగం 14.5%గా ఉందని ఓ అంచనా. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఇంపాక్ట్ చేసింది నెగిటివ్గా. ఎక్కువ సర్వీస్ ఉద్యోగాలు హోటల్స్లో, ప్రయాణంలో, ఏవియేషన్లో, సర్వీస్ సెక్టార్లో, మార్కెట్స్లో మూసేశారు. కాబట్టి ఇది గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ కాదు, ప్రైవేట్ సంస్థలు ఇచ్చే పని. కాబట్టి విపరీతంగా పట్టణాల్లో దెబ్బతీసింది. గవర్నమెంట్ కొద్దిగా సాయం చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు అన్నారు 140 కోట్ల మందికి, 80 కోట్ల మందికి మేము ఫ్రీ ఫుడ్ ఇస్తూనే ఉంటాం. అది సరిపడట్లేదు. పట్టణాల్లో చాలామందికి సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తులకి, చిన్న చిన్న వ్యాపారస్తున్న ఉన్న వాళ్ళకి ఈ ఫ్రీ ఫుడ్ ఏం బెనిఫిట్ లేదు. కాబట్టి ప్రభుత్వం ఎవరికి కావాలంటే పట్టణాల్లో వాళ్ళకి ఆ తిండి గింజలు, ఆ సౌకర్యాలన్నీ ఇవ్వటం మాత్రం చేయాలి. ట్రావెల్ అండ్ టూరిజం పరిశ్రమలో 2 కోట్ల మంది పనిచేస్తారని ఓ అంచనా. సెకండ్ వేవ్ సందర్భంగా ఈ ఒక్క రంగంలోనే సుమారుగా 42 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లు చెబుతారు. మొదటి వేవ్ సందర్భంగా కూడా ఈ రంగం బాగా దెబ్బతింది. ఆ తరువాత గత నవంబర్ నుంచి కోలుకోవటం మొదలైంది. తిరిగి ఫిబ్రవరి చివరి వారం నుంచి మరోసారి దెబ్బపడింది. 120 మంది పనిచేసే ఓ ట్రావెల్ సంస్థను ఉదాహరణగా తీసుకుంటే మొదటి వేవ్ సందర్భంలో 72 మందిని తొలగించారు. డిసెంబర్లో కొత్తగా 40 మందిని తీసుకున్నారు. చివరకు ఏప్రిల్లో కేవలం 10 మందితోనే కార్యకలాపాలు నడిపించారు. ఇది ఏ ఒక్క సంస్థ కథనో కాదు, అన్ని సంస్థల ఇబ్బందులు ఇదే విధంగా ఉన్నాయి. ఇలా ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం ఏ విధంగా సహకరించనుందనేది ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్నగా మారింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆత్మనిర్భర మరొక ప్యాకేజీ అది కొంత ప్రచారార్భాటంగా ఉన్నప్పటికీ కొంత మేరకు కొన్ని చర్యలు కొంత ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ సంవత్సరం అటువంటి పథకాలు ఏమీ లేవనేటువంటిది స్పష్టం. అందువలన రాబోయేటువంటి 4-5 సంవత్సరాల వరకు మన ఆర్థిక వ్యవస్థ, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అయినా లేకపోతే పట్టణ ప్రాంతాల సేవా రంగము లేదా ఇతర ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ కోలుకునేటువంటి పరిస్థితి లేదు, లేదా పూర్వపు స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు లేవనేటువంటిది స్పష్టం. అందువలన గ్రామీణ ప్రాంతాల్లో విస్తారంగా ఉన్నటువంటి జనానికి కొనుగోలు శక్తి పెంచకుండా మన ఆర్థిక వ్యవస్థ పురోగమించే అవకాశం లేదు కనుక తక్షణమైనటువంటి చర్యలతో పాటు దీర్ఘకాలికమైనటువంటి పథకాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలి. ఆతిథ్య రంగం పరిస్థితి కూడా బాగా దెబ్బతింది. దేశంలో సుమారు 3,50 లక్షల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని ఓ అంచనా. కరోనా మహమ్మారి కారణంగా ఈ పరిశ్రమ 1.3 లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోయినట్లు ఓ అంచనా. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లలో సుమారు 73 లక్షల మంది పనిచేస్తూ ఉంటారు. వీరిలో సుమారు 37 లక్షల మంది వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. కరోనా కష్టాల నేపథ్యంలో ఈ రంగంలో పనిచేస్తున్న వారు చాలా మంది తమ సొంత ఊర్లకు వెళ్లిపోయారు. ఈ రంగంలో సుమారు 23 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లు ఓ అంచనా. రీటైల్ రంగం పరిస్థితి కూడా బాలేదు. అక్టోబర్, జనవరి మధ్యకాలంలో ఈ రంగం కాస్తంత కోలుకుంది. ఆ తరువాత మరోసారి కరోనా ప్రభావానికి లోనైంది. ఈ రంగంలో సుమారుగా 75 లక్షల మంది పనిచేస్తున్నారు. కరోనా కారణంగా 10 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లు చెబుతున్నారు. కరోనా కష్టాల నేపథ్యంలో పర్మిట్లు, లైసెన్స్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు, పర్మిషన్లు, ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ వంటి వాటి రెన్యువల్కి ఏడాది గడువు పొడిగించాలని రీటైల్ రంగ పరిశ్రమ కోరుతోంది. కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాల్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగం లాంటివి కూడా ఉన్నాయి. మిగతా వాటితో పోలిస్తే ఈ రంగంపై కరోనా ప్రభావం కాస్తంత తక్కువనే చెప్పవచ్చు. ఈ రంగంలో సుమారుగా 18,000 మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారని అంచనా. ఇక స్టార్టప్ల విషయానికి వస్తే
సుమారు 20,000 మంది ఉపాధి కోల్పోయారని అంచనా. ఎన్నో ఆశలతో సొంతంగా సంస్థలు స్థాపించి ఇతరులకు సైతం ఉపాధి కల్పించిన వారు కరోనా ప్రభావంతో బిత్తరపోయారు. ఇలా ఎన్నో రంగాలకు చెందినవారు కరోనా సమయంలో తమ ఉద్యోగాలను, ఉపాధులను కోల్పోయారు. వీరందరికీ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఏ విధంగా సాయం చేయనుందనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. గవర్నమెంట్ సిటీస్లో ఎక్కువ ఖర్చు మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద ఖర్చు అయిపోయింది కోవిడ్లో, హాస్పిటల్స్కి వెళ్ళటం అనే విధాలుగా. కాబట్టి అది కూడా ఆలోచించి ప్రతి ఫ్యామిలీకి డబ్బు రూపంగా క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తే డైరెక్ట్ క్యాష్ అవుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ ముందలుకెళ్తుంది. పట్టణాలకు చాలా అవసరం. ఫ్యాక్టరీలు మూసేశారు, అన్ని సెక్టర్స్ మూసేశారు. కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలి. గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, పబ్లిక్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, పెద్ద సంస్థల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏం దెబ్బ జరగలేదు. లీవ్ తీసుకోమన్నారు, వాళ్ళ జీతాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు సౌకర్యంగా ఉన్నారు. ఎవరైతే గ్యారంటీడ్ జాబ్స్ లేవో, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారో, సెల్ఫ్ ఎంప్లాయిడ్లో ఉన్నారో, ప్రభుత్వం ఇప్పుడు ఫోకస్ చేయవలసింది సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ని, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళని, సర్వీస్ సెక్టర్లో పనిచేసే వాళ్ళని. మిలియన్స్ ఆఫ్ పీపుల్ వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా సాయం చేస్తే రాబోయే 3 నెలలు మళ్ళీ ఆర్థిక వ్యవస్థ రెండో కోవిడ్ వేవ్ని తట్టుకుని ముందరికెళ్ళే అవకాశం ఉన్నాయి. దేశంలో ఇప్పుడు కొన్ని కోట్ల మంది వివిధ వృత్తి ఉపాధులకు దూరమైపోయారు. కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చు. మరి ఆలోగా వారి జీవనానికి ప్రభుత్వం ఎలా తోడ్పడనుంది అనేదే ఇప్పుడు కీలకంగా మారింది. సాధారణ ఇక్కట్ల సమయంలో ఎవరూ ప్రభుత్వ సాయాన్ని ఆశించరు. కరోనా మాత్రం ఓ జాతీయ విపత్తు లాంటిది. ప్రజలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఏర్పడిన సమస్య కొత్తదేమీ కాదు. గతేడాది కూడా ఇదే విధమైన సమస్య వచ్చింది. అప్పట్లో కేంద్రం భారీ స్థాయిలో ఉపశమన ప్యాకేజీలు ప్రకటించింది. పేదలకు వస్తు సాయం, నగదు సాయం చేసింది. ఈ దఫా కూడా సమస్య పాతదే అయినా దాన్ని ట్రీట్ చేసే విధానంలో మార్పు వచ్చింది. గతంలో కేంద్రమే స్వయంగా లాక్డౌన్ ప్రకటించి అన్ని బాధ్యతలు తన నెత్తిన వేసుకుంది. ఇప్పుడు మాత్రం లాక్డౌన్ ప్రకటించే బాధ్యతను రాష్ట్రాలకే అప్పగించింది. దాంతో ఉపశమన ప్యాకేజీలు ప్రకటించే బాధ్యత నుంచి కేంద్రం వైదొలిగినట్లయింది. కేంద్రంతో పోలిస్తే సహజంగానే రాష్ట్రాలకు వనరులు తక్కువ. అందుకే భారీ స్థాయిలో ఉపశమన ప్యాకేజీలు ప్రకటించడంలో అవి పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుత సమయంలో ప్రభుత్వాలు చేస్తున్న అరాకొరా సాయం క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడం కూడా తక్కువైంది. రకరకాల సాంకేతిక కారణాలు సైతం అడ్డంకులుగా మారుతున్నాయి. ఉపాధి దొరకక అనేక ఇబ్బందులు పడ్డం మనమంతా చూసాం. వలస కార్మికులు గత ఏడాది ఎన్ని కష్టాలు పడ్డారు. అయితే గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందించినటువంటి సహాయము వివిధ సాంకేతిక కారణాల వలన అందరికీ అందలేదు. కారణం ఏమిటి అంటే ఆధార్ కార్డు లింకు, బ్యాంక్ అకౌంటు, దానికి ఆధార్ కార్డు లింక్ చేయటం, అలాగే రేషన్ కార్డు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వపు గత ఏడాది 3 నెలల పాటు నెలకు 500 రూపాయల చొప్పున జన్ధన్ ఖాతాలను పరిగణలోకి తీసుకొని ఆర్థిక సహాయం అందించింది. జన్ధన్ ఖాతాలు ఒకప్పుడు ఒక ప్రోగ్రామ్గా తీసుకుని బీజేపీ ప్రభుత్వం ఆ ఖాతాల్ని ఓపెన్ చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఉపశమన ప్యాకేజీలు సాధారణ ప్రజానీకం వరకు రాలేదనే విమర్శలున్నాయి. ఆ ప్యాకేజ్లో గణనీయ భాగాన్ని పెద్ద చిన్న పరిశ్రమలకు ఉపశమనం కలిగించేందుకు అమలు చేశారు. కొత్తగా భారీగా రుణాలు ఇచ్చారు, మారిటోరియం విధించారు. అంతేకాకుండా వివిధ ప్రైవేట్ పరిశ్రమలకు ప్రభుత్వ సంస్థలు బకాయిలను వెంటనే చెల్లించారు. మొత్తం మీద ఈ చర్యల కారణంగా రిపుల్ ఎఫెక్ట్ ఉంటుందని ప్రభుత్వం భావించింది. వాస్తవంలో మాత్రం అలా జరగలేదనేవారు ఉన్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం వివిధ పరిశ్రమల్లో ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. వివిధ రకాల ప్రోత్సాహకాలను అమలు చేసింది. అవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలో క్యాష్ ఫ్లో పెంచినప్పటికీ ప్రభుత్వం ఆశించిన ఫలితాలను మాత్రం అందించలేకపోయాయి. కేంద్రం ఇదివరకు చేసిన దానికంటే క్యాష్ ఫ్లో ఇంప్రూవ్మెంట్ చేసిందే తప్ప ఎవరికి బెనిఫిషియల్ ఉన్నాయైతే తక్కువ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చూస్తే టీడీఎస్ రేట్లు తగ్గించారని ఇంకొకటని చేశారు. అంటే
ఇట్ ఇంక్రీజ్ ద క్యాష్ ఫ్లో అంతే. అంటే 10% కట్టే చోట 7.5% తప్ప కొత్తగా బెనిఫిట్ అయితే లేదు. కానీ మార్కెట్లో క్యాష్ ఫ్లో ఇంప్రూవ్మెంట్ కోసం చేశారు. ఆ ఇంప్రూవ్మెంట్ కూడా ఏంటంటే ఈ బికాస్ ఆఫ్ దిస్ ఫీరియర్ వల్ల ఏంటంటే డబ్బులు ఎవరి దగ్గర వాళ్ళు ఉంచుకున్నారంతే తప్ప రొటేషన్ అనేది జరగలేదు పూర్తిగా. కానీ ఫస్ట్ వేవ్ అయిపోయి సెటిల్ అవుతుంది అనగానే మళ్ళీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వచ్చేసరికి మళ్ళీ కంప్లీట్గా డీస్టెబిలైజ్ అయ్యింది. వలస కార్మికులు ఇప్పుడు చేతిలో అసలేమాత్రం డబ్బులు లేకుండా సొంతూర్లలో ఉన్నారు. మరోవైపున కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారంతా కూడా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నవారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారికి ప్రభుత్వాలు ఎలా సాయం అందించగలగవనే అంశంపైనే ఉంది. వివిధ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్లో వలస కార్మికులే కీలకంగా ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వారంతా సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. గతంలో ఇలాంటి ఉదంతమే జరిగినప్పుడు అప్పటి వరకు మిగుల్చుకున్న సొమ్ముతో వారు కాలం గడిపారు. ఇప్పుడు మాత్రం చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నారు. వారికి సాయం చేసేందుకు ప్రభుత్వాలు ఇప్పటివరకు పెద్దగా చేసిందేమీ లేదు. వారి లెక్కలు తేల్చడంలోనే ఎన్నో రాష్ట్రాలు విఫలమయ్యాయి. ఈ సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరగటంతో పాటు సమస్య తీవ్రత కూడా పెరుగుతుందనేటువంటి అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా గత ఏడాది లాక్డౌన్ సందర్భంగా ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు చేరినటువంటి వలస కార్మికుల దగ్గర కొంత అంతకుముందు సంపాదించుకున్నటువంటి డబ్బు ఉన్నది. ఈ సంవత్సరం పట్టణాల నుంచి గ్రామాలకు వలస వెళ్ళిన వారి దగ్గర అటువంటి మిగులు లేదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువలన గత ఏడాది అనరేగా అంటే గ్రామీణ ఉపాధి పథకం ఇతరత్ర పనులు చేపట్టినందువలన కొంతమందికి ఆదాయం సమకూరి కొంతమేరకు కొనుగోలు శక్తి నిలబడింది. ఈ సంవత్సరం అటువంటి పరిస్థితులు గణనీయంగా తగ్గిపోయాయి అనేటువంటిది స్పష్టం. అందువలన పరిస్థితి తీవ్రతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పడిపోయినటువంటి లేదా దిగజారినటువంటి కొనుగోలు శక్తిని ఎలా పెంచాలి అనేటువంటి దానికి ఇంతవరకు ఎటువంటి సంప్రదింపులు కానీ లేదా ఒక పథకం కానీ లేదు. ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలి అనే విషయంలో భిన్న వాదనలున్నాయి. బాధితులకు నేరుగా ఆర్థిక సాయం చేయాలి అనే వాదన బలం పుంజుకుంటోంది. ఇలా చేయడం వల్ల ఆ డబ్బు తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వెంటనే చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు. కాకపోతే అర్హులను ఎలా గుర్తించాలి అనే విషయంలో మొదట్లో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ప్రభుత్వాలు తలుచుకుంటే అలాంటి సమస్యలను సులభంగానే అధిగమించవచ్చు. ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయిందో, ఎంప్లాయ్మెంట్ పడిపోయిందో, చిన్న వ్యాపారాలు కూలిపోయినాయో వాళ్ళకు మాత్రం డైరెక్ట్గా సాయం చేస్తే ఎకనామిక్ రికవరీ తొందరగా మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థ కూరుకుంటుంది, ముందరకు వచ్చేస్తుంది. అందువల్ల చూడవలసింది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఊరుకునే ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చాం, అప్పులు ఇవాళ కట్టక్కర్లేదు, ఇన్స్టాల్మెంట్స్ పోస్ట్పోన్ చేసా అనకుండా మనిషి జేబుల్లోకి కరెక్ట్ మనుషులు ఎవరి జేబుల్లో డబ్బులు లేవో, ఎవరు సఫర్ అయ్యారో కరోనా వైరస్ గురించి ఆర్థికంగా ఉద్యోగాలు పోయి వ్యాపారాలు మూసేసి అప్పులు పాలైపోయారో వాళ్ళకి ఎంత సాయం చేసినా అది చాలా రెట్టింపు ఇంపాక్ట్ ఉంటుంది. ప్రభుత్వం మొన్న 2020లో సాయం చేసి దాని ఇంపాక్ట్ కంటే ఇప్పుడు రాబోయే ఇంపాక్ట్ ఎక్కువ అవసరం కాబట్టి డైరెక్ట్గా టార్గెట్ చేసి ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి చేస్తే ఇప్పుడు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. పెద్ద కంపెనీలు చేసేది వాళ్ళు ఎక్కువ డబ్బు సొమ్ము బ్యాంకుల్లో పెట్టుకుంటున్నారు, ఖర్చు పెట్టలేదు, ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. పెద్ద కంపెనీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ అన్నీ చూస్తే లక్షల కోట్లు అందరి దగ్గర ఉన్నాయి, కానీ కొత్త ఫ్యాక్టరీలు కడతలేదు, ఖర్చు పెట్టలేదు. కాబట్టి అది అంత ఉపయోగం లేదు. ఖర్చు పెట్టేవాళ్ళు, డబ్బు అవసరం ఉన్న వాళ్ళ చేతికి మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ము డైరెక్ట్ చేస్తే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కి ఇంకోసారి ఊపిరి పీల్చుకోవడానికి ఒక అవకాశం మాత్రం వస్తాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే దేశంలో వివిధ పరిశ్రమలకు ప్రభుత్వాలు ఊతమియ్యాల్సిన అవసరం ఉంది. మౌలిక వసతుల కల్పనలో పెట్టుబడులు అధికం చేయాలి. తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నగదు వచ్చేలా చేయాలి. అంతేకాకుండా తక్షణ ఉపశమనంగా బాధితులకు ప్రత్యక్ష నగదు సాయం చేయాలి. ఈ విషయంలో అమెరికా లాంటి దేశాలను ఆదర్శంగా తీసుకోవాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమానికి మించింది మరొకటి లేదు. కరోనా లాంటి విపత్తు సందర్భాల్లో ప్రభుత్వాలు చేసే ఏ చిన్న ప్రత్యక్ష సాయమైనా పెద్ద ఊరటనే అందిస్తుంది. తక్షణ ఉపశమన చర్యలు మొదలుకొని దీర్ఘకాలిక చర్యల దాకా ప్రభుత్వాలు చేయాల్సినవి ఎన్నో ఉంటాయి. వాటిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఆశిద్దాం. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.